మనం వాడే ఇయర్ ఫోన్స్ ఇయర్ బడ్స్ వల్ల మన చెవులకి ఎంత ప్రమాదం జరుగుతుందో మీకు తెలుసా? దీని మీద OnePlus అని కూడా రాశారు, ఎంత నీట్గా రాశారు చూడు. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, హెడ్ ఫోన్స్ అంటే ఏంటి, హెడ్ సెట్స్ అంటే ఏంటి, ఇయర్ ఫోన్స్ అంటారు, ఇయర్ బడ్స్ అంటారు. ఒకవేళ ఇవి కాలిపోయి మన చెవులు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చెప్పు అని చెప్పి వెళ్తా ఉంటారు. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ యూజ్ చేయకండి. హలో బీటీ ఫ్యామిలీ, నేను వచ్చేసా మీకోసం కొత్త వీడియో తీసుకొచ్చేసాను. లాస్ట్ 2 వీడియోస్ పాడ్కాస్ట్ అండ్ ఐపీ రేటింగ్ మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. ఇయర్ ఫోన్స్ ఇయర్ బడ్స్ మన లైఫ్ లో ఒక భాగం అయిపోయాయి. ఉదయం లేచినప్పటి దగ్గర నుంచి నైట్ పడుకోబోయే వరకు ఇయర్ బడ్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం, ముఖ్యంగా యూత్. అంతెందుకు, ఈ వీడియోని మీలో చాలా మంది ఇయర్ బడ్స్ లో పెట్టుకొని చూస్తూ ఉంటుంటారు. మనం వాడే ఇయర్ ఫోన్స్ ఇయర్ బడ్స్ వల్ల మన చెవులకి ఎంత ప్రమాదం జరుగుతుందో మీకు తెలుసా? ఇప్పుడు ఈ వీడియోలో ఇయర్ బడ్స్ ఇయర్ ఫోన్స్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, హెడ్ ఫోన్స్ అంటే ఏంటి, హెడ్ సెట్స్ అంటే ఏంటి, ఇయర్ ఫోన్స్ అంటారు, ఇయర్ బడ్స్ అంటారు, ఎయిర్ పాడ్స్ అంటారు, TWS అంటారు. అసలు ఎంత ఏంటి ఇప్పుడు ఒకసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెవి లోపలికి మనం పెట్టుకునే ఆడియో ప్రొడక్ట్స్ అన్ని ఇయర్ ఫోన్స్ అని అంటాం. ఇయర్ ఫోన్స్ లో మనకి వైర్ ఉంటుంది, ఇలా ఉంటాయి అనమాట ఇయర్ ఫోన్స్ అనేవి. ఇప్పుడు ఇయర్ ఫోన్ కి గనక వైర్ లేకుండా మనం యూజ్ చేస్తే, అంటే వైర్లెస్ గా ఉంటే, వాటిని మనం ఇయర్ బడ్స్ అంటాం. జనరల్ గా మనం మార్కెట్ లో చూసే TWS అన్నిటిని మనం ఇయర్ బడ్స్ అంటాం. అంటే వాటికి వైర్ అయితే ఉండదు, వైర్లెస్ గా మనం చెవిలో పెట్టుకొని సాంగ్స్ అయితే వింటూ ఉంటాం. ఆ TWS నే యాపిల్ వాళ్ళు ఎయిర్ పాడ్స్ అనే పేరుతో పిలుస్తారు. ఇంకా నెక్స్ట్ హెడ్ ఫోన్స్ అంటే మీకు ఇలా ఉంటాయి. సో తల పైన నుంచి మనం చెవిలో అయితే పెట్టుకుంటాము. అదే హెడ్ ఫోన్స్ కి గనక మనం మైక్రోఫోన్ ఉంటే వాటిని హెడ్ సెట్స్ అంటాం. ఈ హెడ్ సెట్స్ ఎక్కువగా గేమింగ్ ఆడేవాళ్ళు, స్ట్రీమర్స్, కస్టమర్ కేర్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా వీటితో పాటు IEM అని కూడా ఉంటది, ఇన్ ఇయర్ మానిటర్స్ అని చెప్పి. చెవి పైన నుంచి వీటిని పెట్టుకుంటూ ఉంటారు. ఈ IEMs చాలా బాగుంటాయి. వీటిల్లో సౌండ్ క్వాలిటీ కానీ, ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ కానీ చాలా క్లియర్గా అయితే వినిపిస్తాయి. IEMsని ఎక్కువగా జనరల్ పబ్లిక్ యూజ్ చేయరు. ఎక్కువగా సింగర్స్, ఆడియో మిక్సింగ్ చేసేవాళ్ళు కానీ, స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు కానీ వీళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇయర్ బడ్స్ ఇయర్ ఫోన్స్ మన చెవులో పెట్టుకుంటే మన చెవులో ఎలాంటి ప్రాసెస్ జరుగుతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇప్పుడు మనిషి చెవిని 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను. చెవి బయట భాగం, చెవి మధ్యలో, చెవి లోపల భాగం. చెవి బయట భాగంలో మీకు ఇయర్ డ్రమ్ ఉంటుంది, చెవి మధ్యలో మీకు బోన్ అయితే ఉంటుంది, చెవి లోపల కాక్లియా అయితే ఉంటుంది. చెవి మధ్యలో ఉండే ఈ బోన్ ఇయర్ డ్రమ్ కి కాక్లియాకి మధ్యలో ఒక వారిదిలా ఉంటుంది, అంటే ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఈ కాక్లియా లోపల మొత్తం ఫ్లూయిడ్స్ లాగా ఉంటాయి. ఆ ఏరియా మొత్తం మీకు లిక్విడ్స్ అయితే ఉంటాయి. దీని లోపల మీకు చిన్న చిన్న ఎయిర్ సెల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు ఇయర్ బడ్స్ పెట్టుకొని సాంగ్స్ వింటున్నప్పుడు ఆ సౌండ్ వేవ్స్ ఇయర్ డ్రమ్ నుంచి పాస్ అయ్యి మధ్యలో ఉన్న బోన్ ద్వారా కాక్లియాలోకి అయితే వెళ్తుంది. ఇప్పుడు ఈ కాక్లియాలో ఉన్న ఎయిర్ సెల్స్ ఇయర్ బడ్స్ నుంచి వచ్చిన సౌండ్ వేవ్స్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్ గా కన్వర్ట్ చేసి ఆ సిగ్నల్స్ ని మన బ్రెయిన్ కి పంపుతుంది. అప్పుడే మనం వింటున్న సాంగ్స్ మనకి వినిపిస్తాయి. ఇయర్ బడ్స్ పెట్టుకుంటే మన చెవిలో ప్రాసెస్ గురించి మీకు క్లియర్ గా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కనుక మీరు ఎక్కువ సౌండ్ పెట్టి ఎక్కువసేపు సాంగ్స్ వింటే ఇయర్ బడ్స్ లో నుంచి వచ్చే హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ మన ఇయర్ డ్రమ్ ద్వారా పాస్ అయ్యి కాక్రియాలో ఉన్న ఎయిర్ సెల్స్ పైన ప్రభావం చూపుతాయి. మీరు హై వాల్యూమ్ లో సౌండ్ వింటుంటే కాక్రియాలో ఉన్న ఎయిర్ సెల్స్ ఎక్కువగా వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కొన్నాళ్ళకి హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ వల్ల కాక్రియాలో ఉన్న ఎయిర్ సెల్స్ అయితే డ్యామేజ్ అవుతాయి. ఒకవేళ ఆ కాక్రియాలోని ఎయిర్ సెల్స్ పాడైపోతే మనం వినికిడి శక్తి కోల్పోతాం. జనరల్ గా మనకి జుట్టు పోతే ఎగ్గు పెట్టి కవర్ చేయొచ్చు. అదే మన చెవిలో ఎయిర్ సెల్స్ డ్యామేజ్ అయితే మనం ఏం చేసినా వాటిని బాగు చేయలేం. ఎందుకంటే ఎయిర్ సెల్స్ మళ్ళీ రీజనరేట్ అవ్వవు, అంటే మళ్ళీ ఉత్పత్తి అవ్వవు అనమాట. సో ఇంకా మనం వినే శక్తిని అయితే కోల్పోతాం. మీరు ఎంత లౌడ్ గా వింటున్నారు, ఎంతసేపు వింటున్నారు, ఎంత దగ్గర నుంచి వింటున్నారు అనే దానిపైన, ఈ మూడిటి పైన మన ఎయిర్ సెల్స్ డ్యామేజ్ డిపెండ్ అయి ఉంటుంది. చెవి 70 డెసిబెల్స్ నుంచి 85 డెసిబెల్స్ వరకు వినగలదు. 85 డెసిబెల్స్ దాటి మనం చెవికి ప్రెజర్ పెడితే మన చెవి పాడైపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. జనరల్ గా మన ఇండియన్ మూవీ థియేటర్ లో 80 నుంచి 95 డెసిబెల్స్ వరకు సౌండ్ అయితే వస్తుంది. పార్టీస్ కి వెళ్ళినప్పుడు డీజే పెడుతూ ఉంటారు కదా, అక్కడ మాక్సిమం 110 డెసిబెల్స్ వరకు సౌండ్ అయితే వస్తుంది. మీ స్మార్ట్ ఫోన్ లో 60% వాల్యూమ్ పెట్టుకొని TWS పెట్టుకొని సాంగ్స్ వింటున్నప్పుడు మన చెవి లోపలికి దాదాపు 75 నుంచి 80 డెసిబెల్స్ వరకు సౌండ్ అయితే వెళ్తుంది. మనం ఫోన్ ఫుల్ వాల్యూమ్ లో పెట్టుకొని సాంగ్స్ వింటే దాదాపు 110 డెసిబెల్స్ వరకు సౌండ్ మన చెవి లోపలికి అయితే ప్రవేశిస్తుంది. మన చెవి మాక్సిమం 85 డెసిబెల్స్ వరకు తట్టుకోగలదు. అంతకన్నా ఎక్కువసేపు మీరు సాంగ్స్ వింటే ఏదో ఒక టైంలో
మీ చెవి లోపల ఇయర్ సెల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలా మంది ఇయర్ ఫోన్స్ లోపల పెట్టుకుంటారు, గంటల తరబడి ఆ సాంగ్స్ వినడం కానీ ఫోన్ మాట్లాడడం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లోపల మనకి ఇయర్ డ్రమ్కి ఇయర్ ఫోన్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ మొత్తం గాలి అయితే వెళ్ళదు, అక్కడ చెమట పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీని కారణం చేత అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, చెవి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బెటర్ మీరు గంటల తరబడి ఇయర్ ఫోన్స్ ని చెవి లోపల పెట్టుకోకండి. ఇప్పుడు ఇయర్ బడ్స్ వల్ల మన చెవులు ఎలా పాడైపోతాయో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇయర్ బడ్స్ వల్ల మన చెవులు పాడవకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. మీరు ఒక్కరే ఉన్నారు, మీ పక్కన ఎవరూ లేరు, అలాంటి టైంలో మీరు బెటర్ ఫోన్ స్పీకర్ నుంచి సాంగ్స్ వినడానికి ట్రై చేయండి, ఏమైనా వీడియోస్ చూడడానికి ట్రై చేయండి, లేదా చిన్న బ్లూటూత్ స్పీకర్ కొనుక్కోండి, దాని నుంచి అయినా సాంగ్స్ వినడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ పక్కన ఎవరో ఒకరు ఉన్నారు, మీకు ప్రైవసీ కావాలి, మీరు ఫోన్ మాట్లాడడానికి కానీ సాంగ్స్ వినడానికి కానీ, అలాంటి టైంలో ANC హెడ్ ఫోన్స్ అయితే సజెస్ట్ చేస్తాను నేను. ANC హెడ్ ఫోన్స్ కానీ ANC ఇయర్ బడ్స్ కానీ ఎందుకు తీసుకోమంటున్నానంటే, మీ హెడ్ ఫోన్స్ లో ANC లేదనుకో, బయట నాయిస్ మీకు వినిపిస్తూ ఉంటుంది, ఆ నాయిస్ మీకు వినపడకుండా ఉండడానికి మీరు ఏం చేస్తారు, మీ ఫోన్ లో హై వాల్యూమ్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ లో మీ చెవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మీ హెడ్సెట్ లో కానీ ఇయర్ బడ్స్ లో కానీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటే బయట నుంచి వచ్చే నాయిస్ ని అది క్యాన్సిల్ చేస్తుంది కనుక మీరు తక్కువ వాల్యూమ్ లో సాంగ్స్ వినొచ్చు. సో బెటర్ ANC ఉన్న హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ తీసుకోండి. హెడ్ ఫోన్స్ చాలా కాస్ట్ ఉంటాయి, కొంతమంది వాటిని కొనలేరు. అలాంటి సిచ్యువేషన్ లో కొంతమంది ఇయర్ ఫోన్స్ వాడుతూ ఉంటారు, ANC లేని TWS వాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి, 60-60 రూల్ అయితే ఫాలో అవ్వండి. 60% వాల్యూమ్ లో రోజుకి 60 minutes మాత్రమే సాంగ్స్ అయితే వినండి. సో మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటే మీరు TWS కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అదే మీకు నోటిఫికేషన్ అయితే పంపిస్తుంది. మీరు కనుక ఎక్కువ వాల్యూమ్ పెట్టుకుంటే అదే ఆటోమేటిక్ గా వార్నింగ్ సింబల్ అయితే మీకు ఇస్తుంది, 60% కన్నా ఎక్కువ వాల్యూమ్ పెట్టుకోకండి అని చెప్పి. అదే మీరు ఐఫోన్ యూస్ చేస్తుంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి హెడ్ ఫోన్ సేఫ్టీలోకి వెళ్ళి ఇక్కడ హెడ్ ఫోన్ నోటిఫికేషన్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. అండ్ రెడ్యూస్ లౌడ్ ఆడియో అని ఉంటుంది, దీన్ని కూడా ఆన్ చేసుకోండి. మన ఇండియాలో ఖచ్చితంగా ఫెస్టివల్స్ కానీ పార్టీలు కానీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి, మనం వెళ్తాము, అక్కడ డీజే సాంగ్స్ వింటూ ఉంటాం అనమాట. ఆ డీజే బాక్స్ ఏదైతే ఉందో ఆ స్పీకర్ బాక్స్, దానికి మినిమం మీరు 10 అడుగుల దూరంలో అయితే ఉండండి. సో ఇంకా మీకు మార్కెట్లో ఇయర్ ప్లగ్స్ అని దొరుకుతాయి, అవి పెట్టుకుంటే మీకు దాదాపు 20 నుంచి 30 డెసిబెల్స్ వరకు సౌండ్ని అవి తగ్గిస్తాయి. ముఖ్యంగా పిల్లలకి పెట్టండి, పిల్లలు ఏమైనా పార్టీకి వెళ్తున్నప్పుడు వాళ్ళ చెవులు చాలా సెన్సిటివ్ ఉంటాయి కదా, సో ఇలాంటివి కొనుక్కొని పిల్లలకి పెడితే బయట నుంచి వచ్చే ఎక్కువ సౌండ్స్ వాళ్ళ చెవిలోకి వెళ్లకుండా ఉంటాయి. ఇందాక నుంచి డెసిబెల్స్ అంటున్నాను, ఆ డెసిబెల్స్ అంటే మన సౌండ్ ని డెసిబెల్స్ లో కొలుస్తాం అనమాట. మీరు కనుక ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తుంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళి డెసిబెల్ మీటర్ అని చెప్పి టైప్ చేయండి, అక్కడ మీకు చాలా యాప్స్ చిక్కుతాయి. వాటిలో ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని మీ చుట్టుపక్కల ఎంత డెసిబెల్ సౌండ్ ఉందో మీరు తెలుసుకోవచ్చు ఫోన్ ద్వారా. ఇప్పుడు కనుక మీరు iOS యూస్ చేస్తుంటే iOS లో యాపిల్ హెల్త్ యాప్ ఉంటుంది కదా, దాని లోపలికి వెళ్ళి బ్రౌజ్ లోకి వెళ్ళి ఇక్కడ ఇయరింగ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి ఎన్విరాన్మెంటల్ సౌండ్ లెవెల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మీరు మనం ఎంత సౌండ్ కి ఎక్స్పోజ్ అయ్యామో తెలుసుకోవచ్చు. అంటే మీ చుట్టుపక్కల ఎంత సౌండ్ ఉంటుందో ఆ డేటా మొత్తం మీకు అక్కడ కనిపిస్తుంది. జనరల్గా మీరు యాపిల్ వాచ్ వాడుతుంటే 80 డెసిబెల్స్ కన్నా ఎక్కువ సౌండ్ వస్తే సరౌండింగ్స్ లో ఆటోమేటిక్గా యాపిల్ వాచ్ మీకు నోటిఫికేషన్ అయితే పంపిస్తుంది, 5 డెసిబెల్స్ ప్లేస్ లో అయితే మీరు ఉన్నారు, మీరు కొంచెం బయటికి వెళ్ళండి ఆ ప్లేస్ నుంచి అని చెప్పి. కంటిన్యూగా గంటల తరబడి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ అయితే వినకండి, అప్పుడప్పుడు కొంచెం బ్రేక్ ఇస్తూ సాంగ్స్ అయితే వినండి. మీరు బ్రేక్ ఇవ్వకుండా గంటలు ఇయర్ ఫోన్స్ ని మీ చెవిలో పెట్టుకుంటే ఖచ్చితంగా మీ చెవిలో ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీలో చాలా మంది చేసే తప్పు ఏంటంటే నైట్ పూట ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ నిద్రపోతారు. ఇది చాలా డేంజర్, ఈ అలవాటు ఉంటే ఖచ్చితంగా మానుకోండి. ఇప్పుడు కొన్ని ఫోన్స్ లో మీకు టైం సెట్ చేసుకోవచ్చు, సాంగ్స్ ఇంతవరకు ప్లే అవ్వాలి అని చెప్పి. ఆ టైమర్ సెట్ చేసుకొని పడుకోండి. ఒకవేళ మీరు పడుకున్న తర్వాత ఆ టైమర్ ప్రకారం సాంగ్స్ అయితే ఆగిపోతాయి. ఇంకొకటి, పక్కన వాళ్ళు ఇయర్ ఫోన్స్ యూస్ చేస్తారు కదా, ఆ ఇయర్ ఫోన్స్ మీరు తెచ్చుకొని మీరు యూస్ చేయకండి. ఒకరి ఇయర్ ఫోన్స్ ఒకరు యూస్ చేయకండి. ఒకవేళ మీరు ఎవరి దగ్గర అయితే ఇయర్ బడ్స్ తీసుకున్నారో వాళ్ళ చెవిలో కనుక ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ మీ చెవికి పాకే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఎవరి ఇయర్ బడ్స్ వాళ్ళు యూస్ చేయడం బెటర్. రీసెంట్ గా మేము బయటికి వెళ్ళినప్పుడు ఇది ఒకటి కనపడింది మాకు, OnePlus వాళ్ళు కొత్త ఇయర్ ఫోన్స్ లాంచ్ చేశారంట. దీని పేరు మోడల్ D62. ఇది ఎప్పుడు పెట్టారు? ఇక్కడ చూడొచ్చు, చక్కగా OnePlus లోగో వేసాడు, చక్కగా హీరోయిన్ ఫోటో వేసారు జనాలను అట్రాక్ట్ చేయడానికి. హీరోయిన్ బొమ్మ కనపడగానే కొనేస్తాం అనమాట, హీరోయిన్ బాగుంది అని చెప్పి. ఎక్కువగా ఇలాంటివి బైక్ మీద తెచ్చి ఇవన్నీ అమ్మేస్తున్నారు. ఎక్కువగా నేను పల్లెటూరులో కొన్ని షాపుల్లో కూడా ఇలాంటి ఫేక్ ఇయర్ బడ్స్ అయితే చూశాను. ఇక్కడ పేరు మారిద్ది. ఇప్పుడు చూడండి, ఇక్కడ బోట్ అని ఉంది, బోట్ D62 అంటే సేమ్ ఒకటే ఇయర్ బడ్స్ ని వాళ్ళు రకరకాల పేర్లు పెట్టి, మెయిన్ మనకి మోస్ట్ సెల్లింగ్ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, అంటే OnePlus కానీ బోట్ కానీ ఇలా కంపెనీ బ్రాండ్స్ పెట్టేసి ఫేక్ క్రియేట్ చేసేసి ఆ ఇయర్ బడ్స్ ని అయితే మార్కెట్ లోకి అమ్ముతున్నారు వీళ్ళు. బాక్స్ మీద హీరోయిన్ ఉందని చెప్పి ఇలాంటివి కొన్ని మోసపోకండి. దీని మీద OnePlus అని కూడా రాశారు, ఎంత నీట్గా రాశారు చూడు. ఇలా లో క్వాలిటీ ఇయర్ బడ్స్ అయితే వాడకండి. ఒక 400-500 రూపాయలు మీరు ఎక్స్ట్రా పెట్టుకుంటే
1000 రూపాయల్లో మీకు మంచి నెక్ బ్యాండ్స్ వస్తున్నాయి, ఇయర్ ఫోన్స్ వస్తున్నాయి, TWS ఇయర్ బడ్స్ కూడా వస్తున్నాయి. సో ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి. సో లో క్వాలిటీ ఇయర్ బడ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎప్పటికైనా ప్రమాదమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎక్కువ కాలం ఉండవు, త్వరగా పాడైపోతాయి. ఒకవేళ ఇవి కాలిపోయి మన చెవులు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇలాంటి ఇన్సిడెంటే 2021 ఆగస్టులో జైపూర్లో జరిగింది. 28 ఏళ్ల రాకేష్ కుమార్ అనే అతను ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకొని ఇయర్ బడ్స్ పెట్టుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నాడు. అతని ఇయర్ బడ్స్ పేలిపోవడం వల్ల అతను స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. సో డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసే సమయంలో అతను చనిపోయారని చెప్పి డాక్టర్స్ అయితే తెలియజేశారు. సో ఇతనికి ఇయర్ బడ్స్ పేలిపోవడం వల్ల చెవిలో కార్డియాక్ అటాక్ అయ్యి ఉండొచ్చు, దానివల్ల ఇతను చనిపోయి ఉండొచ్చు అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. రీసెంట్ గా టర్కీలో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ఎఫ్ఈ పేలిపోయి మా గర్ల్ ఫ్రెండ్ చెవి డ్యామేజ్ అయింది అని చెప్పి ఒక అతను సామ్సంగ్ కమ్యూనిటీలో అతని బాధను షేర్ చేసుకున్నాడు. ఈ ఇన్సిడెంట్ ని సామ్సంగ్ ఖండించింది. సామ్సంగ్ ఆ బడ్స్ పేర్లేదని చెప్పి సామ్సంగ్ చెప్తుంది. కావాలంటే అతనికి ఆ బడ్స్ ని రీప్లేస్మెంట్ చేసి మేము ఇస్తాము, ఇంకా అతను సాటిస్ఫై అవ్వకపోతే మా పైన లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి సామ్సంగ్ అఫీషియల్ గా అతనికి చెప్పేసింది. చాలా మంది అండం అతనే కావాలని ఇలా ఐప్ కోసం ఇలా క్రియేట్ చేశాడు, అది పేర్లేదు, ఇదంతా ఫేక్ అని చెప్పి కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు ఆన్లైన్ లో. ఏది నిజమో ఏది అవ్వదో మనకు తెలియదు, బట్ బడ్స్ కూడా పేలిపోయాయి, కాలిపోయాయి అని చెప్పి వార్తలు అయితే వచ్చాయి. సో ఈ విధంగా చూసుకుంటే మాక్సిమం 99.9% ఇయర్ బడ్స్ ఇయర్ ఫోన్స్ వల్ల మనకి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదు. మన సిచ్యువేషన్ బాగాలేనప్పుడు కొన్ని రేర్ సిచ్యువేషన్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయి. నాకు తెలిసి ఈ 2 ఇన్సిడెంట్స్ నేను ఎక్కువ చూసింది. కానీ కొంతమంది ఇయర్ ఫోన్స్ ఇయర్ బడ్స్ పెట్టుకొని రోడ్డు మీద ట్రాఫిక్ లో గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడతా చెప్పు వెళ్తా ఉంటారు, ట్రైన్ పట్టాల పైన వెళ్తా ఉంటారు, ట్రైన్ వచ్చి గుద్దేసిన సిచ్యువేషన్ కూడా చాలా ఉన్నాయి ఇండియాలో. సో మీరు బెటర్ ఇయర్ ఫోన్స్ ఇయర్ బడ్స్ యూజ్ చేస్తున్నప్పుడు తక్కువ వాల్యూమ్ పెట్టుకొని ట్రాఫిక్ లో మీరు వెళ్ళండి. ఇక్కడ వాళ్ళని మర్చిపోయి మీరు ప్రేమలో మునిగిపోయి రైలు పట్టాల మీద అలాంటి వాటి మీద తిరక్కండి. ఫోన్ మాట్లాడేటప్పుడు ఇంట్లో కూర్చొని మాట్లాడండి. ఈ వీడియో మొత్తం చూసారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మనం నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో చేయాలి దాని గురించి కూడా కింద కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేసుకుందాం. వచ్చేసేయండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బాయ్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నమస్తే. ఒకటోసారి, హాయ్. రెండోసారి చూసారా సార్ డబుల్ యాక్షన్ వెనకాల నుంచి కొద్దవుగా 5 నిమిషాలు అయిపోద్ది. అంటే ఎక్కడ పడితే అక్కడ చెప్తాం, ఇక్కడ నడుచుకుంటూ వస్తా. ఇది కూడా వీడియోకి వాడదాం, ఉంటది. వద్దులే, చెయ్యి ఈ లేపలేకపోతున్నా, లేపాలనిపిస్తుంది. అది చూపిస్తాలే. అది బాత్రూమ్ లో కూడా ఉంటాయి కదా కొన్ని, ఏదో తేడాగా ఉందేంటి, చాలా ఉన్నాయి బాత్రూమ్ సీన్స్. లేకపోతే మనం తీసుకుందాం. ఏమిటండి మీరు మాట్లాడేది? మళ్ళీ చెయ్యి తెలియందా? ఇది బలా ఉంది వెరైటీగా. ఓకేనా? సంవత్సరం ఇవంతా ఏంటి? బ్యాక్ సైడ్ దేర్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. అరే ఎవరికి గుడ్డులు లేవా? నమస్కారం, నేను ఒక వేస్ట్ గానంటే పెద్ద వేస్ట్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్.